बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో ఇవాళ ఒక కొత్త చాప్టర్, నిన్న డెహ్రాడూన్ అండ్ ఋషికేశ్ అనే ఒక అధ్యాయాన్ని నిన్న ముగించాం. ఇవాళ కొత్త చాప్టర్, ఐ యామ్ ద షెపర్డ్. బాబా అన్నమాట. బాబా చెప్పారు, షెపర్డ్ అంటే గొర్రెల కాపరి అని అర్థం అన్నమాట. అంటే నేను గొర్రెల కాపరిని అని బాబా చెప్పడం జరిగిందనమాట. ఒక్క నిమిషం. యెస్. అంటే గొర్రెల కాపరి అని అర్థం అనమాట. గొర్రెల్ని పశుపాలకుడు అని కరెక్ట్‌గా చెప్పాలంటే షెపర్డ్ అంటే గొర్రెల కాపరి అని అర్థం. అంటే కొంతమంది పశుపాలకుడు అని కూడా అంటూ ఉంటారు. బట్ ఓకే. సరే. ద క్వెషన్ ఆఫ్ సీకింగ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ came up quite often, especially because many pilgrims felt confused by the chapter and the discourses about the need for a perfect master. ఆయన నిరుచ్ గారు అంటున్నారు, ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఈ సద్గురు అంటే అంటే సీకింగ్ ఎ సద్గురు అంటే ఆ పర్ఫెక్ట్ మాస్టర్, ఆ సద్గురువుని నువ్వు వెతకడం అన్నమాట. ఆ సద్గురువుని వెతుకుతూ, లేకపోతే సద్గురువుని వెతుకుతూ వెళ్ళడం. సద్గురువు యొక్క అండ కోసం నువ్వు ప్రయత్నించడం ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా వస్తూ ఉండేదిట ఆ ప్రశ్న. వీళ్ళ దగ్గరికి, మండలి వారి దగ్గరికి వస్తూ ఉండేదిట. బికాస్ మెనీ పిల్గ్రిమ్స్ ఫెల్ట్ కన్‌ఫ్యూజ్డ్ బై ద చాప్టర్. ఎందుకంటే ఈ డిస్కోర్సెస్‌లో సద్గురువు యొక్క అండ లేకుండా మనకి ఆ భ్రమపదం, అదే మనకి ఆ భగవత్ అనుభూతి ఏదైతే ఉందో అది మనకి సాధ్యము కాదు అని చెప్పేసి బాబా డిస్కోర్సెస్‌లో చెప్పడం జరిగింది. సో దాని గురించి, బాబా అన్న మాటల గురించి ఇరుచ్ గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. అంటే చాలామంది సద్గురువు యొక్క ప్రాపకం కావాలి. నిన్న మొన్న కూడా ఒక వ్యక్తి ఆయన రాశారన్నమాట. అంటే మన ఎవరో కొంచెం విమర్శనాత్మకంగా రాశారు. అంటే బాబా ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చాలామంది, కొద్దిమంది ఏం చేశారంటే ఒక నలుగురు, ఐదుగురు, ఒక 4, 5 విభాగాల్లో, అంటే భారతదేశంలో 4, 5 చోట్ల నేనే సద్గురువును అని కొంతమందొచ్చారు. నేనే సద్గురువునని వచ్చారట కొద్దిమంది. అంటే వాళ్ళేంటంటే బాబా నాకప్పజెప్పాడు అని చెప్పేసి, బాబా నాకప్పజెప్పారు. ఆయన తన శరీరం చాలిస్తూ వీటన్నిటిని చూసుకోమని నాకప్పజెప్పారు అని జెప్పేసి ఈ విధమైన ఆహ్, మాట కూడా వచ్చింది చాలా మంది దగ్గర. అయితే దానిని యాక్చువల్లీ ఎలిజబెత్ ఇక్కడే గాదండి. మనకి అమెరికాలో గూడా ఈ దాన్నేమంటారంటే ఈ దానికి ప్రాబ్లమ్ ఉంది. అమెరికాలో ఈ సమస్యొచ్చింది. అమెరికాలో కూడా. ఎలిజబెత్ ప్యాటర్సన్ అంటే బాబా తన శరీరాన్ని చాలించిన కొత్తలో అక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ అక్కడ మిట్టెల్ బీచ్ చూస్తున్నారనమాట ఆవిడ. చూస్తున్నప్పుడు ఎవడో ఆయనొచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన నేను నాకు మెహ నేను నేను సద్గురువునని చెప్పాడట బయట నిలబడి బీచ్ గేట్ దగ్గర. నిలబడి నేను సద్గురువుని అని చెప్పాడటాయన. చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఆయన్ని ఎలా ఆపుతారు? వాళ్ళకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరైతే మీరు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏ విధంగా అయినా ఆయనను కన్విన్స్ చేసి ఆయన్ని పంపించేయడానికి సమాధానం లేదు. సో, మొత్తానికి నాకు ఆయనేం జెప్పేటంటే, నాకు ఈ మిట్టల్ బీచ్ అంతా మెహర్ బాబా ఆయన తన శరీరాన్ని చాలించిన తర్వాత దీని తాలూకు మొత్తం దాన్నేమంటారంటే, దాని దాని మెయింటెనెన్స్ అంతా నన్ను చూసుకోమన్నారు అన్నాడనమాట ఆయన. అనేసరికి ఒక్కొక్కళ్ళకి అర్థం గాలేదు మిట్టల్ బీచ్‌లో. వెంటనే ఎలిజబెత్ ప్యాటర్సన్ అక్కడే ఉంటున్నారు మిట్టల్ బీచ్‌లో. ఆవిడ రూమ్‌లో. ఆ రూమ్‌కి వెళ్లి ఎలిజబెత్ ప్యాటర్సన్‌కి చెప్పారు. సరే ఆయన్ని పిలువు అందనమాట. ఆవిడ రూమ్‌లోకి పిలవాలి. వచ్చిన తర్వాత లేచింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆయన్ని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే, "అయ్యా చెప్పండి ఎందుకిలా వచ్చారు?" అన్నాడు. అంటే, "ఏమీ లేదు. నన్ను మెహర్ బాబా తన శరీరాన్ని చాలించిన తర్వాత
నాకేం చెప్పారంటే ఆయన, ఈ మిట్టల్ బీచ్‌ని నన్ను ది మిట్టల్ బీచ్‌కి నన్ను ఉత్తరాధికారిగా నియమించారు. ఈ మిట్టల్ బీచ్ తాలూకు మొత్తం దీని యొక్క నియంత్రణ అంతా నన్ను చూసుకోమన్నారు అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. వ్యవహారం అంతా నన్ను చూసుకోమన్నారు. అనేసరికి ఆహా! అలాగా మీరెవరండి? నేను సద్గురువుని అన్నారు. నేను పర్ఫెక్ట్ మాస్టర్. ఐ యామ్ ఎ సద్గురు. ఐ యామ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ అన్నాడాయన. అనేసరికి ఓహో! మీరు పర్ఫెక్ట్ మాస్టర్ ఎలా అయ్యారు? అని ఎలిజబెత్ ప్యాటర్సన్ ప్రశ్న వేసిందాయన్ని. ప్రశ్న వేసేసరికి అతనింకా ఒక్కసారి ఇప్పుడు మన గొప్పతనం చెప్పమంటే మనం ఏం జేస్తాం? స్టార్ట్ జేస్తాం. నేను పలానా రోజున పుట్టాను, నేను పెరిగాను, నేను నిక్కరేసుకున్నాను, ఆ తర్వాత నేను ప్యాంటేసుకున్నాను, నేను కత్తి తీసుకున్నాను, యుద్ధం జేశాను. నేను చేసిన యుద్ధమే కరెక్ట్ అని జెప్పేసి మనం మొత్తం తన గొప్పలన్నీ ఆయన మొత్తం ఏకరవ పెట్టాడు. తను చేసింది పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎక్కడో ఒక ఆయన అలాగే ఏకరవ పెట్టి మొత్తానికి ఒక గంటన్నర తర్వాత తన యొక్క ఆ తర్వాత నేను ఈ విధంగా సద్గురువునయ్యాను అని ఆపెట్టాయన. చూడండి ఇదంతా గూడా చెప్పి నేను ఈ విధంగా సద్గురువునయ్యాను అని ఆపెట్టా. అంటే అప్పుడు ఎలిజబెత్ ప్యాటర్సన్ ఏం జెప్పిందంటే ఆవిడ, "అయ్యా! నేను మీరు సద్గురువు కాదండి" అందుట ఆవిడ. అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. "ఎలా చెప్పగలవు? అంత ఖండితంగా ఎలా చెప్పగలవమ్మా?" అని అన్నాడనమాట. అంటే నేను సద్గురువుని చూసాను కాబట్టి నేను ఆ సద్గురువుని చూసాను. ఆ సద్గురువుతో నేనున్నాను కాబట్టి ఆ సద్గురువు ఎవరో నాకు తెలుసు. మీరు సద్గురువు కాదు అందిట ఆవిడ. అంతే. అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇది అక్కడ అమెరికాలో జరిగింది. భారతదేశంలో కూడా కొన్ని చోట్ల ఒక 4, 5 చోట్ల మేము సద్గురువులు అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ మేరాబాద్ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన శివానంద నిన్న చదువుకున్నాం. ఆయన కూడా నా దగ్గరికి బాలనాటి ఏ విధంగా వచ్చేయమన్నారో వీళ్ళు కూడా బాబా దగ్గర ఇంకేం లేదు. బాబా ఇంకేం చేయలేడు. ఆయన శరీరం లేదని చెప్పేసి అందరూ కూడా మా దగ్గరికొచ్చేయండి, నా దగ్గరికొచ్చేయండి అని చెప్పిన వాళ్ళే ఎవరైనా సరే. సో, దీని మీద ఇరుచ్ గారనమాట. ఇది 1940లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాడాయన. ఇరుచ్ గారు చెప్తున్నారాయన. ఆయనేం చెప్తున్నారంటే, దాని గురించి ఆ పర్ఫెక్ట్ మాస్టర్ డిస్కోర్సెస్‌లో ఆ సద్గురువు అనే అధ్యాయంలో బాబా మనకి ఆ సద్గురువు యొక్క అవసరం ఉంది. అంటే 6వ భూమిక నుండి 7వ భూమికకి వెళ్ళడానికి మనకు సద్గురువు యొక్క సహాయం లేకుండా మనం దాటలేము అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. మనం మొన్న కూడా విన్నాం. ఏంటంటే ఒక్క అరబిందో గురించి మాత్రమే మనకి బాబా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి చెప్పారు. మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు. 5-6కి ఆయనొచ్చారు. ఆయన శరీరాన్ని వదిలేసేటప్పుడు 6-7 భూమికకి వెళ్ళారనే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి బాబా చెప్పారన్నారు. అంటే ఇరుషి గారు చెప్పడం. అంటే మనకి లార్డ్ మెహర్‌లో ఏం కనిపిస్తుందంటే, ఆయన అరబిందో గారిని ఆయన 7 దాటించారు బాబా అని చెప్పేసి లార్డ్ మెహర్‌లో కనిపిస్తుంది. సో, ఇది బాబా చెప్పిన అంశం. సో, దీని గురించి కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే లివింగ్ సద్గురు అంటే జీవించి ఉన్న సద్గురువు అవసరం ఉంది అని చెప్పేసి అదొక భావన ఉంది మనుషుల్లో. సో, దాని గురించి బాబా అంటున్నారన్నమాట. ఏమంటున్నారంటే, "వెన్ వి ఆర్ విత్ బాబా ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ సెర్చింగ్ ఫర్ మస్, వన్ డే వి వర్ క్రాసింగ్ ద లక్ష్మణ్ జూలా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద రిషికేశ్." మేము బాబాతో హిమాలయాల్లో ఉన్నప్పుడు, అదే హిమాలయ పర్వత పాదాల్లో ఫుట్ హిల్స్ అంటే పర్వత పాదాలు. ఆ పర్వత పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నప్పుడు, మేము ఆ మస్తుల గురించి వెతుకుతున్నాం. వెతుకుతున్నప్పుడు ఆ లక్ష్మణ్ జూలా మనకు చూపించాం మొన్న లాస్ట్ టైమ్ గూడా నేను చూపించాను. ఆ లక్ష్మణ్ జూలా రిషికేశ్‌లో ఉంటుంది. ఆ లక్ష్మణ్ జూలాని వీళ్ళు క్రాస్ చేస్తున్నారంటే దాటుతున్నారట. దాటుతున్నప్పుడు దేర్ వాస్ ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్ విత్ దేర్ షెపర్డ్ అండ్ హి వాంటెడ్ దెమ్ టు క్రాస్ ఓవర్. బట్ నన్ ఆఫ్ ద షీప్ వుడ్ సెట్ ఫుట్ ఆన్ ద హై స్వియింగ్ బ్రిడ్జ్. అయితే ఒక ఒక గొర్రెల మందుందనమాట. ఆ మేకల మంద అంటే ఆ గొర్రెల కాపరి మేకల మందని ఆ యొక్క ఊగుతున్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ మేకల మందని దాటించాలి అని చెప్పేసి ఒక గొర్రెల కాపరి ప్రయత్నిస్తున్నాడు. ఆయన తోలుతున్నాడు ఆ మేకలని ఆ బ్రిడ్జ్ మీదకి. కానీ అవి ససేమిరా వెళ్ళను. అంటే ఊగుతున్నది కదా బ్రిడ్జు. బ్రిడ్జ్ ఊగుతున్నది కాబట్టి ససేమిరా ఒక్క మేక కూడా వెళ్ళకుండా అవి
అవి నిరాకరిస్తున్నాయి అన్నమాట. మేకలు వెళ్ళకుండా అది ఆగిపోయాయి అన్నమాట. మేకలు ఆ బ్రిడ్జ్ మీద ఊగుతున్న వంతెన మీదకి వెళ్ళకుండా అవి ఉండిపోయాయి. ఉండిపోయినప్పుడు వి వాచ్ హాస్ హి ట్రైడ్ టు కోక్స్ దెమ్ ఫార్వర్డ్ టు నో అవైల్. అంటే వాటిని మెల్లిగా చెప్తున్నట్టాయన. అంటే ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్తూ వాటిని మెల్లిగా మాటలతో బుజ్జగిస్తున్నాడన్నమాట. ఆ మాటలతో బుజ్జగిస్తున్న మనం చూడండి గొర్రెల కాపరిలు చూస్తూ ఉంటాం మనం వాళ్ళు. ఎంత ఆ! హ! 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 అంటూ ఉంటారు. సో, అదే విధంగా ఆయన బుజ్జగిస్తూ ఉంటే అవెక్కడా భయపడుతున్నాయన్నమాట. ఆ మేకలన్నీ కూడా భయపడుతున్నాయి. భయపడుతున్నప్పుడు ఫైనల్లీ ద షెపర్డ్ లిఫ్టెడ్ అప్ ద హిండ్ లెగ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద షీప్ సో దట్ హి ట్రాటెడ్ అలాంగ్. అతనేం జేశాడు? ఆహ్, అయితే ఆయన మొత్తానికి ఇంక వెళ్ళట్లేదని చెప్పేసి ఆయనేం జేశాడంటే, అతను ఆహ్, వెనక నుండి కాళ్ళు పట్టుకున్నట్ట. గొర్రెల కాపరి ఆ మేక యొక్క కాళ్ళు పట్టుకుంటే, ఆ ముందు 2 కాళ్ళ మీద అది నడుస్తున్నదనమాట అది. వెనక కాళ్ళు ఎత్తి పట్టుకున్నాడు. ఇది ముందు కాళ్ళ మీద నడుస్తున్నది. అది సో, ఆ విధంగా నడుస్తూ ఉండేసరికి అది ముందుకు వెళ్తున్నాడన్నమాట ఆయన. ఆ హిండ్ లెగ్స్ అంటే బ్యాక్ లెగ్స్ వెనకాతల కాళ్ళనమాట. ఆ కాళ్ళని పట్టుకుంటే హిండ్ లెగ్స్‌ని పట్టుకుంటే అవి మేక 2 కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నదన్నమాట అది. సో, ఈ ద హిండ్ లెగ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద షీప్ సో దట్ హి ట్రాటెడ్ అలాంగ్. మొత్తానికి దాన్ని గొర్రెల్ని దాటించాడన్నమాట మొత్తానికాయన. అంటే మొత్తం పరిగెత్తించాడు వాటి మీద. ఆ వెనకాతల పట్టుకొని. ఒక్కసారి దెన్ ఆల్ ద అదర్ షీప్ ఫాలోడ్ అండ్ క్రాస్డ్ ద బ్రిడ్జ్. ఒక్కసారి ఒక గొర్రె దాటంగానే ఆ వంతెన మిగతా మేకలన్నీ కూడా ఆ వంతెన దాటేసాయి అవి కూడా. దెన్ బాబా టోల్డ్ అస్ అప్పుడు చెప్పారట బాబా అన్నారట. ఐ యామ్ ద షెపర్డ్. ఐ విల్ షో ఐ విల్ షో యూ ద వే టు క్రాస్. అంటే నేను ఆ కాపరిని నేను. బాబా అన్నారు. ఐ యామ్ ద షెపర్డ్. నేనా కాపరిని నేను. నేను మిమ్మల్ని దాటిస్తాను అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. స్వయంగా ఆ రోజు వీళ్ళక్కడ సీన్‌లో ఉన్నప్పుడు బాబా వాళ్ళతో అన్న మాట అన్నమాట. నేను ఐ యామ్ ద షెపర్డ్. నేను కాపరిని. నేను మిమ్మల్ని దాటిస్తాను. ఆ భవసాగరాన్ని నేను దాటిస్తాను అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే అప్పుడు ఈ ఋషి గారు అంటున్నారు. యూ నీడ్ ద షెపర్డ్ టు షో యూ ద వే. వితౌట్ హిమ్ యూ విల్ బికమ్ లాస్ట్. మీకొక కాపరి ఉండాలి. మీకా మార్గాన్ని చూపే కాపరి ఉండాలి. ఆ మార్గాన్ని చూపే కాపరి ఉంటే మీకు ఆయన లేపోతే దారి తప్పిపోతారన్నమాట. మీరు సమంగా వెళ్ళలేరు. ఇందాకలా మేకని నడిపించే కాపరి ఏ విధంగా అయితే ఆ ఊగుతున్న వంతెనని దాటించాడో, అదే విధంగా ఈ భవసాగరాన్ని దాటడానికి ఒక కాపరి కావాలి. ఒక సద్గురువు అనే కాపరి కావాలి. అది బాబా అయ్యారు మనకి. అది ఆయన అంటున్నారు. మనకే కానీ ఆ కాపరి కానీ లేనట్టయితే మనము దారి తప్పిపోతాం. యూ కెన్ నెవర్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీ అంతట మీరుగా ఆ దారిలో మీరు ప్రయాణం చెయ్యలేరు. అంటే మీరు దాన్ని దాటలేరట. మీ అంతట మీరుగా ఆ భవసాగరాన్ని మీరు దాటలేరు. వాట్ ఈస్ రిటన్ బట్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు బట్ సారీ బట్ నౌ ఈస్ నాట్ బట్ నౌ ఈస్ నాట్ ద టైమ్ టు సీక్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. కానీ ఇప్పుడు సద్గురువుని ఆశ్రయించాల్సిన సమయం కాదంటారు ఈ రుచి గారు. చూడండి ఇక్కడ స్పెసిఫిక్‌గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సద్గురువుని ఆశ్రయించాల్సిన ఏ సద్గురువు అవసరం లేదుట మనకి అని అంటున్నారు. ఆశ్రయించాల్సిన సమయం కాదు. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు సీక్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్. ఒక సద్గురువుని ఆశ్రయించాల్సిన సమయం కాదు. వాట్ ఈస్ రిటన్ ఇన్ డిస్కోర్సెస్ ఈస్ ఫర్ పోస్టెరిటీ ఆఫ్టర్ ద వేనింగ్ ఆఫ్ అవతారిక్ ఇన్‌ఫ్లూయెన్స్. అంటే, ఇప్పుడు ఏదైతే డిస్కోర్సెస్‌లో రాసారో, ఏదైతే ఆ డిస్కోర్సెస్‌లో రాసారో, ఆ భావితరాల భావితరాల వాళ్ళకి కానీ, అది మనకి కాదు అంటున్నారు ఈ రుచి గారు. చూడండి వాట్ ఈస్ రిటన్ డిస్కోర్సెస్ ఆ డిస్కోర్సెస్ గ్రంథంలో సద్గురువుపై బాబా రాసినది అది భావితరాల వాళ్ళకి. ఎప్పుడు అది? ఆ అవతారుడు యొక్క ప్రభావం అది క్షయమైనప్పుడు అంటే తగ్గినప్పుడన్నమాట. అంటే దానికిప్పుడు చూడండి
చంద్రుడిది కళాక్షయం అంటాం మనం దాన్ని. చంద్రుడిది ఏ విధంగా తగ్గుతూ ఉంటుందో 15 రోజులు అది తగ్గుతూ ఉంటుంది గదా! అదే విధంగా అవతార ప్రభావం తగ్గుతూ ఉంటుందట. ఆ విధంగా ఇట్స్ కాల్డ్ వేనింగ్ అంటారు బాబా. అది దానికొక ఒక రోజు బాబా చెప్పడం గూడా జరిగింది. ఇలా ఈ చంద్రుడు ఉపమానం తీసుకొని చెప్పడం కూడా జరిగింది. చంద్రుడు ఏ విధంగా అయితే ఆ యొక్క పూర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య దాకా పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. అమావాస్య అయిన వెంటనే మళ్ళీ పాడ్యం ఆయన పుడతాడు. మళ్ళీ వచ్చి ఆయన మొత్తం అవతారిక ఇన్‌ఫ్లూయెన్స్ మళ్ళీ అప్పుడు పూర్తిగా పున్నం దాకా వస్తుంది. మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. సో, ఇది సైకిల్ అన్నమాట. అవతారిక సైకిల్ అన్నారు బాబా దాంట్లో. సో, ఇదే విధంగా బాబా అంటే ఏంటంటే, ఇక్కడ ఈరోజు గారు చెప్పడం ఏంటంటే, ఆ డిస్కోర్సెస్ భావితరాల వాళ్ళ కోసము. ఆయన యొక్క అవతార ప్రభావం తగ్గినప్పుడు, అప్పుడు ఓ సద్గురువు కావాలి. అప్పుడు కావాలి కానీ ఇప్పుడు కాదు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ నౌ. ఇప్పుడు కాదు. అది ఇప్పుడు ఈ సమయం కోసం కాదు అంటున్నారు. స్పష్టంగా చెప్పడం జరిగింది. Baba has given us to understand that when he is in our midst, it is ridiculous and futile for us to go out in search of any master. బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారట. ఎప్పుడూ కూడా. అంటే ఆయన ఎప్పుడో మనకొక అవగాహన ఇచ్చారట. ఏమనంటే ఆయన మన మధ్యన ఉన్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు అంటే ఒక సద్గురువు కోసం అంటే ఒక సద్గురువు ఒక గురువు కోసం వెతుకులాట. అది రిడిక్యులస్ హాస్యాస్పదం అంట అదంతా. హాస్యాస్పదం. అదే విధంగా ఫ్యూటైల్ అంటే వ్యర్థం, నిష్ఫలమైనదిట అదంతా కూడా. రిడిక్యులస్ అండ్ ఫ్యూటైల్ అంటే అది ఆ గురువు కోసం వెతకడం అనేది అది హాస్యాస్పదమైనది, నిష్ఫలమైనది. అది ఎందుకు పనికిరాదనమాట. గురువు కోసం వెతకడం అనవసరం. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు. అవతారుడే నీ మధ్యలో ఉన్నప్పుడు, నువ్వు మళ్ళీ ఇంకో గురువు కోసం వెతకడం అనవసరము అని చెప్తున్నారట బాబా. అంటే అది హాస్యాస్పదం, నిష్ఫలం 2 కూడా అని చెప్తూ, వై? ఎందుకు? అని చెప్పేసి అంటూ, బికాస్ మాస్టర్స్ ఆర్ గైడ్స్ దట్ లీడ్ యూ టు హిమ్ ద రియాలిటీ. ఈ యొక్క గురువులందరూ కూడా వీళ్ళందరూ దిశానిర్దేశం చేస్తారు. గైడ్స్ అంటే దిశానిర్దేశం చేసేవాళ్ళని అర్థం. ఈ గురువులందరూ కూడా నీకు దిశానిర్దేశం చేస్తారు. సో, ఎక్కడికి దిశానిర్దేశం? ఎటువైపు దిశానిర్దేశం చేస్తారు? ఆ యథార్థం వైపు అంటే సత్యం వైపు దిశానిర్దేశం చేస్తారు ఈ గురువులందరూ కూడా. సో, దే గైడ్ యూ టువర్డ్స్ దట్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళందరూ కూడా మీకు ఆ సత్యానుభవం వైపు ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే అనుభవం. ఆ సత్యానుభవం వైపు మీకు దిశానిర్దేశం చేస్తారు. So when reality has come in our midst, and in spite of this, we go out in search of a master, isn't it absurd? అయితే ఎప్పుడైతే ఆ సత్యమే మన మధ్యకు వచ్చిందో అంటే సత్యం అంటే ఎవరు? సత్య స్వరూపుడు ఆయన. భగవంతుడు. ఆయనే ప్రేమ స్వరూపుడు. ఆయనే సత్య స్వరూపుడు. అంతా ఆయనే. ఆయన ఆ సత్య స్వరూపుడే మన మధ్యకొచ్చినప్పుడు మనము సత్యాన్ని పక్కన పెట్టుకొని ఊరంతా వెతకడం అది అవివేకం కాదా? అర్థరహితమైనది కాదా? చెప్పండి ఒకసారి. అది ఈ రుచి గారు అంటున్నారు. ఇది అర్థరహితమైనదే కదా! అంటున్నారు. అండ్ బాబా హాస్ అష్యూర్డ్ us that when the avatar comes, his avataric influence is with us for 100 to 200 years as if he is physically present. బాబా మనకి ఒక అభయాన్ని ఇచ్చారట. అష్యూరెన్స్ ఇచ్చారు. అభయాన్ని ఇచ్చారు. ఏంటయ్యా అభయం ఏంటంటే, అవతారుడు ఎప్పుడైతే ఈ భూమిపై ఆయన అవతరిస్తాడో, ఇక్కడ మనకి ఈ భూమిపై అవతరిస్తాడో, ఆ సమయంలో ఆ అవతార ప్రభావం, అవతారుడి యొక్క ప్రభావం 100-200 సంవత్సరాలు దాకా ఉంటుందని బాబా మనకి అభయం ఇచ్చారు అని చెప్తున్నారు. చూడండి ఎంత స్ట్రాంగ్‌గా మనకి ఈ పదాలున్నాయో మనకు తెలుస్తుంది. అంటే నేను ఇందాకల మొట్టమొదటిగా ఎలిజబెత్ పాటర్సన్ యొక్క సంఘటన చెప్పాను. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా. అంటే ఇది ఈ వాక్యాలు చదువుతూ ఉంటే మనకి, మనకి బాబా మనల్ని ఎంత ధైర్యం ఇప్పుడు చూడండి మన ఇంట్లో మనం చిన్నప్పుడు ఏమవుతుంది? మీకేదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినప్పుడో, ఏదో మీకు ఓటమి ఎదురైనప్పుడో, మీ తల్లి మీ పక్కన కూర్చొని మీకేం చేసేది? నాన్న పర్లేదు నాన్న. ఏం కాదు. ఇవాళ ఓడిపోయావు కదా! రేపు మళ్ళీ గెలుద్ది గాని. లేకపోతే రేపు దెబ్బలు తగిలించుకోకూడదు. రేపు తగ్గిపోతుందిలే అని చెప్పేసి
ఆవిడ మీకు ధైర్యాన్నిచ్చి, ఆవిడ మీతోటి ఉండి, మీ వెన్నంటి ఉండి మీకు ధైర్యాన్నిచ్చి ఏ విధంగా ఇచ్చేదో, మనకి కూడా ఈ మార్గంలో ఆయన ఆ విధంగా ధైర్యాన్నిస్తున్నాడాయన. అయినా సరే అంటే 100-200 సంవత్సరాల దాకా ఉంటుందట ఆయన అవతారుడి ప్రభావం ఆయన. ఆయన భౌతికంగా మన మధ్యకి వచ్చినప్పుడు. So, and because of the avataric presence during this time, the five perfect masters remain hidden behind the stage. అయితే ఈయన అవతారుడుగా ఆయన మన మధ్యన ఉండడం వల్ల భౌతికంగా మన మధ్యకి రావడం వలన సద్గురువులు ఎప్పుడూ కూడా ఉంటారు కదా! బాబా చెప్పినట్టు ఎప్పుడూ 5గురు సద్గురువులు ఉంటారు. ఈ సద్గురువులు వాళ్ళు హిడెన్ అంటే దాగి ఉంటారట. వాళ్ళెక్కడ బయట పడరట ఎప్పుడు కూడా. ఈ సద్గురువులు ఎవరు కూడా బయట పడరట. బిహైండ్ ద స్టేజ్ అంటే ఆ తెర వెనకాతల ఉంటారట వీళ్ళందరూ కూడా. వాళ్ళ వెనకాతల ముందుకు రారనమాట. వాళ్ళు తెర ముందుకు రారు. తెర వెనకాతలే ఉంటారట. ఈ సద్గురువులందరూ కూడా ఆ వెనకాతలే ఉంటారట అందరూ కూడా. దే డు నాట్ కమ్ ఫార్వర్డ్ వెన్ హి ఈస్ స్టిల్ ఫంక్షనింగ్ యాస్ ద అవతార్ ఆఫ్ ద ఏజ్. వాళ్ళు ఆయన అవతారుడిగా తన యొక్క కార్యక్రమాన్ని తన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రారట. వాళ్ళెవరు కూడా సద్గురువులు ఎవరు కూడా ముందుకు రారు. సో ఈవెన్ ఇఫ్ యూ గో సెర్చింగ్ ఫర్ దర్ అడ్రెస్ యూ విల్ నెవర్ ఫైండ్ ద రియల్ వన్స్. సో మీకా సద్గురువులు తెలుసుకోవాలని మీరు వాళ్ళ యొక్క చిరునామాలు కనుక్కుందామని మీరు వెతుకులాట ప్రారంభించినా ఎవరు కూడా మీకు దొరకరు. కారణం ఏంటంటే మీకు నిజమైన సద్గురువెవరో మీకు తెలియదు. అంటే చూడండి, అంటే అవతారుడి కాలంలో నిజమైన సద్గురువెవరో కూడా మనకి తెలీదు. కారణం ఏంటంటే అవతారుడే మన మధ్యకొచ్చినప్పుడు వాళ్ళందరూ వెనక్కెళ్తారు. తెర వెనక్కెళ్తారు ఈ 100-200 సంవత్సరాల దాకా. Naturally, the whole world does not become aware of his being in our midst, but we who are aware of his being, we have it right from the horse mouth. So why go out and ask a third person? సహజంగా ఈ ప్రపంచం అంతటికీ కూడా అవతారుడొచ్చాడని తెలీదు. ఆయన మన మధ్యన అవతరించాడు అనేది తెలీదు ఈ ప్రపంచం అంతటికి. కానీ మనలాంటి వాళ్ళ కొద్ది మందికి ఆయన మన మధ్యకొచ్చాడు, ఆయన మన మధ్యనే ఉపస్థితుడై ఉన్నాడు అని మనకి తెలిసిన రోజు, అది మనకి తెలుసు కదా! ఆయన అవతారుడిగా మనకి తెలుసు కదా! అంటే ఇక్కడ ఒక మాట వాడారాయన. వి హావ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. అంటే రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. హార్స్ మౌత్ అంటే దానికి ఇంగ్లీష్‌లో ఒక ఫ్రేజ్ అన్నమాట ఇది. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. అంటే మీకు డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా మీకు జ్ఞానం లభిస్తున్నప్పుడు, మీరు మళ్ళీ ఇండైరెక్ట్‌గా ఇంకో గురువు ద్వారా వెళ్లి జ్ఞానం సంపాదించడం ఎందుకు? అది ఆయన ప్రశ్న. ఇరుచ్ గారు ఆయన లాజిక్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో. ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా ప్రత్యక్ష జ్ఞానం లభిస్తున్నప్పుడు, మీకింక పరోక్షంగా గురువుల ద్వారా ఇంకెందుకు? అంటే మీకెక్కడ ప్రాథమికంగా మీకెక్కడి ప్రత్యక్ష జ్ఞానం మీకు డైరెక్ట్‌గా హార్స్ మౌత్ నుంచి అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం వస్తున్నదనమాట. డైరెక్ట్ నాలెడ్జ్ హార్స్ మౌత్ నుంచి వస్తున్నదంటే డైరెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఆ ప్రత్యక్ష జ్ఞానమే మీకు లభిస్తున్నప్పుడు మీకు ఈ గురువులందరూ మీకు అవసరం ఉందా? ఇంకో మూడో వ్యక్తి మీకు అవసరం ఉందా? మీకు ఎక్కడి నుంచైతే మీకు యథార్థం రావాలో ఆ సత్యమే స్వరూపం దాల్చి మీ మధ్యకొచ్చి, ఇగో ఇది సత్యము అని మీకు చెప్పినప్పుడు, మీకు మళ్ళీ మూడో వ్యక్తి ఎందుకు అని అడుగుతున్నారన్నమాట ఆయన. అడుగుతూ దిస్ హావింగ్ ఇట్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ హిమ్. అంటే ఆయన నుంచే ప్రత్యక్షంగా మీకొస్తున్నది కాబట్టి, ఇంక మూడో వ్యక్తి అవసరమేముందయ్యా? దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎ హ్యూమరస్ స్టోరీ ఐ రెడ్ సమ్‌వేర్. అది నాకు ఒక కథని గుర్తు చేస్తూ ఉంది. నేను ఎక్కడో చదివాను. ఒక కథ చదివాను. ఒక హా హా హాస్య కథని చదివాను. అంటే నవ్వు తెప్పించే కథను ఒకటి చదివాను. ఆ కథ నేను మీకు చెప్తాను. వుడ్ యూ లైక్ టు హియర్ ఇట్? మీరు వింటారా? అని అడిగారు రుచి గారు. ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్ టు మీ అండ్ గేవ్ మీ సచ్ ఎ సకల్. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ కథని విని. చాలా అంటే అది నాకు చాలా ఫ్యాసినేట్ అనమాట. నేను చాలా అంటే దానికి ఆయన బాగా ఆకర్షితుడయ్యేట. అంటే ఆకర్షితుడై ఆయన బాగా దాన్ని ఫ్యాసినేట్ అవ్వడం అన్నమాట. అంటే దానికి ఆయన అంటే ఫ్యాసినేట్ అంటే ఆకర్షించడం అన్నమాట. ఆయన ఆకర్షితుడయ్యేట ఎప్పుడూ కూడా. ఆయనకి నవ్వు తెప్పించేదట కూడా. అంటే పెదవుల మీద ఎప్పుడు ఆ కథను విన్నా
ఆయనకి నవ్వొచ్చేదిట. ఆయనకి. అంటే నవ్వుకుంటూ ఉండేవారట. హి ఈస్ సో క్లోజ్ టు us అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వి గో ఔట్ ఇన్ సెర్చ్ ఆఫ్ హిమ్. ఆయన చెప్తున్నారనమాట. హి ఈస్ సో క్లోజ్ టు us. అవతారుడు మన మధ్యకి మన కోసం మన మధ్యలోకొచ్చాడు. ఆయన మనకి చాలా దగ్గరగా ఉన్నారు. అయితే ఆయనని వెతుకుతూ మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం అవతారాన్ని వెతుకుతూ. అది ఆయన చెప్పిన మాట ఈ రుచికారం. అంటే చూడండి, హి ఈజ్ సో క్లోజ్ టు అస్. ఆయన మన దగ్గరికి మనకి చాలా దగ్గరగా వచ్చారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వి గో ఔట్ ఇన్ సెర్చ్ ఆఫ్ హిమ్. ఆయన అంత దగ్గరగా ఉన్నా మనం ఆయన కోసం వెతుకుతూ ఎక్కడో తిరుగుతూ ఉంటాం అన్నమాట. అది ఆయన అన్నమాట. ఆయన అవతారుడు మనకంత దగ్గరగా ఉన్నా ఆయన కోసం మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అండ్ దేర్ ఈ రుచి ఆయన కథ చెప్తున్నారు. There was a family man who was trying to make both ends meet. He had a job, but it was not sufficient to support his family. He wanted some additional money so he could give his wife and children an easier life. He wanted to build a house and provide his children with better schooling and clothes. All the time, his mind was focused on trying to find some treasure that could change his circumstances. ఒక కుటుంబీకుడు ఉన్నాడనమాట. ఒక ఫ్యామిలీ మ్యాన్. కుటుంబం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా కష్టపడుతున్నాడనమాట. అంటే అతను అంటే అతను తన యొక్క ప్రాథమికమైన అవసరాలకి ఎంత డబ్బు కావాలో అంత డబ్బే సంపాదించగలుగుతున్నాడనమాట. అంటే తిండి, బట్ట, మనకి గూడుకి అంటే రెంట్‌కి, మనకి తిండికి అట్లాగా ప్రాథమికమైన అవసరాలకి ఎంత అవసరమవుతుందో అంతే సంపాదించగలుగుతున్నాడు. అంతేగాని ఆయన తన కుటుంబానికి ఇంకా ఏం చెయ్యలేకపోతున్నాడట. ఆయనకి ఇంకా కొంచెం ఎక్కువ డబ్బొస్తే బాగుండును అని అతను అనుకుంటూ ఉండేవాడట. అతను ఆ డబ్బొస్తే తన భార్యకి, పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అనే ఆలోచనలో ఉండేవాడనమాట. ఆయన ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకునేవాడట. తన పిల్లలకి మంచి స్కూల్‌లో జాయిన్ చేసి మంచి బట్టలిద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడట. అతనెప్పుడూ కూడా అతని మనసులో ఏ విధంగా అయితే ఏదో ఒక నిధి దొరక్కపోతుందా? నా పరిస్థితులు మారకపోతాయా? అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవాడనమాట ఆయన. One night he has an unusual dream. He sees himself leaving his family and his home in Rome and traveling to Egypt. When he reaches Egypt, he hears a voice telling him that he will find what he is searching for there. In the morning, when he wakes up, he forgets about the dream. But the next night, he has the same dream, so he tells his wife about it. I have seen the same dream twice now, but she says it is just a dream. ఒకరోజు రాత్రి ఒక అసాధారణమైన కలొచ్చింది అతనికి. ఆయనకి ఆ కల్లో తన తాను తన కుటుంబాన్ని వదిలేసి అతను రోమ్‌లో ఉంటున్నాడు. రోమ్ నుంచి ఈజిప్ట్ ప్రయాణిస్తున్నాడట అతను. ఆయన ఈజిప్ట్ చేరిన తర్వాత అక్కడ ఒక ఆకాశవాణి, అశరీర వాణి అతనికి చెప్పిందట. ఆయన ఈజిప్ట్‌కెళ్తే అతను ఏదైతే వెతుకుతున్నాడో అది అక్కడ కనబడుతుందని. అయితే పొద్దున్నే లేచాడు. సరే రాత్రొచ్చింది కలే కదా అని చెప్పేసి ఊరుకున్నాడు. మళ్ళీ మర్నాడు రాత్రి కూడా అదే కలొచ్చిందనమాట. అదే కలొచ్చేసరికి రెండో రోజు రాత్రి కూడా అదే కలొచ్చేసరికి తన భార్యకి చెప్పాడు. భార్యకి చెప్తే ఆవిడందిట, "కలే కదా" అందిట ఆవిడ భార్య. Again he has the dream and this time the voice is more emphatic. Go to Egypt and you will find the treasure you seek. అంటే ఆయన ఈసారి ఏమైంది? మళ్ళీ ఇంకోసారి ఆ కలొచ్చిందనమాట. ఆయనకి మళ్ళీ మూడో రోజు కూడా ఆయన కలొచ్చిందనమాట. ఆయన ఆ కలలో అదే అశరీరవాణి ఆయనకి గట్టిగా చెప్పడం వినిపించింది. అంటే నొక్కి వక్కాణించడం అంటాం గదా! ఆయన ఒత్తి పెట్టి చెప్పినట్టు అనిపించిందిట. ఈజిప్ట్ వెళ్ళు, అక్కడ నీకు నిధి దొరుకుతుంది. నువ్వు ఏ నిధికైతే వెతుకుతున్నావో ఆ నిధి అక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఆయన అన్నట్ట. ఆయనకి ఆ విధంగా వినిపించిందిట. He again tells his wife and this time she says to him, "Well now, it has been 3 times you have seen the dream, so why don't you go?" She now encourages him, "Surely, if you go and find the treasure, you will return with your hands full of wealth." So the day is set, and both husband and wife are happy. Being a poor man,
He has no other means than to walk the distance. Sometimes he has an ass to ride, but for the most part, it is only his 2 feet that carry him to Egypt. Finally, he reaches Cairo. సో, మొత్తానికి ఆయన మూడోసారి కూడా కలొచ్చేసరికి ఆయన మళ్ళీ భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పిన తర్వాత భార్య అంటుంది, "అయ్యా! నీకు 3 సార్లు కలొచ్చింది కదా! ఇది నువ్వు ఎందుకు వెళ్ళవు? వెళ్తే బావుంటుంది గదా! 3 సార్లు అదే కలొచ్చింది గదా! ఈజిప్ట్ వెళ్తే నువ్వు వెతుకుతున్నది దొరుకుతుంది అని వచ్చింది కదా కల. వెళ్ళు" అని చెప్పేసి ఆ భార్య అంది. అనేసరికి ఖచ్చితంగా నీకు ఆ నిధి దొరకొచ్చేమో ఈజిప్ట్‌లో అంటుందనమాట ఆవిడ. అనేసరికి సరే అలాగే వెళ్తానులే అన్నాడనమాట ఆయన. సో, ఆ భా భార్యాభర్తలు సంతోషించారు. ఒక రోజున ఒక సుముహూర్తంలో అతను ఏం చేశాడంటే మెల్లిగా అతను రోమ్ నుంచి ఈజిప్ట్ వెళ్ళాడు. పేదవాడు అవ్వడం మూలాన ఆ రోమ్ నగరం నుంచి ఈజిప్ట్ దాకా నడుచుకుంటూనే వెళ్ళాడాయన. ఆ మధ్య మధ్యలో ఎక్కడో ఒకటో 2 చోట్ల కంచరగాడిదల మీద అతను వెళ్ళడం జరిగింది. కానీ చాలా మట్టుకు అతను తన నడకతోనే అతను రోమ్ నగరం నుంచి ఈజిప్ట్ చేరాడు. Now it so happened that the day he enters the streets of Cairo, there is a lot of commotion. అదేమైంది? ఈయన కైరోలో అడుగుపెట్టాడనమాట. ఆయన కైరో అంటే ఈజిప్ట్ రాజధాని కైరో. ఆ ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈయన అడుగు పెట్టిన వెంటనే అక్కడంతా గూడా ఎలాగుందిట గందరగోళంగా ఉంది. అల్లర్లవుతున్నాయి. గందరగోళం కల్లోలంతో ఉందనమాట. అల్లర్లవుతున్నాయన్నమాట అక్కడ. దానివల్ల అక్కడంతా గడిబిడిగా, గందరగోళంగా ఉంది. అండ్ ఎ రైట్ హాస్ బ్రోకెన్ ఔట్ అండ్ ఈస్ కన్ఫ్రంటెడ్ బై పీపుల్ రషింగ్ అట్ హిమ్. అంటే అల్లర్లు జరుగుతున్నాయన్నమాట. రైట్ హాస్ బ్రోకెన్ ఔట్. అంటే మొత్తం దాన్ని మనకు తెలుసు కదా ఇక్కడ ఒక పొట్లాట దొమ్మీలంటాం గదా దాన్ని. ఆ దొమ్మీలు జరుగుతున్నాయి. ఆ దొమ్మీల వలన అక్కడ మొత్తం కైరో అంతా అతాకుతలం అయిపోతున్నదనమాట. మొత్తం అంతా అల్లర్లవుతున్నాయి. సో, పీపుల్ హర్లింగ్ రాక్స్ అండ్ థ్రోయింగ్ థింగ్స్. ప్రజలందరూ కూడా రాళ్ళిచ్చుకొని కొట్టుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నవి విసిరేసుకుంటున్నారు కూడా అన్నీను. ద పీపుల్ హావ్ గాన్ వైల్డ్ అండ్ హీ ఈవెన్ సీస్ పీపుల్ కిల్లింగ్ ఈచ్ అదర్. వాళ్ళు కూడా అక్కడ ప్రజలు ఏ విధంగా తయారయ్యారంటే చాలా వైల్డ్‌గా అయిపోయారట. అంటే దాన్నేమంటారు అనాగరికంగా తయారయ్యారు ఒక్కొక్కడు కూడా. విశృంఖలంగా తయారయ్యి ఒకడినొకడు చంపేసుకుంటున్నారనమాట ప్రజలు. He is in the midst of this riot and doesn't know what to do or where to go. But very soon a policeman sees him and says, "Hey, you look a stranger here. Who are you?" "Yes, I have just arrived." "Oh, so you are the one who has come from a different country to incite the people over here?" "Sir, I have done nothing. I have just arrived." The policeman does not believe. ఆయన అన్నట్ట ఆ పోలీస్ వాడు ఒక రక్షక భటుడు పోలీస్ అతను వచ్చాడు. వచ్చిన వెంటనే, "ఏమయ్యా! నువ్విక్కడ అపరిచితుడిలా కనిపిస్తున్నావు" అని అన్నట్టు. "ఎవరు నువ్వు" అనంటే, "అయ్యా! నేనిప్పుడే వచ్చాను మీ ఊర్లోకి" అన్నట్ట. అనేసరికి, "ఓహో! నువ్వదేనా వేరే దేశం నుంచి వచ్చిన వాడివా నువ్వు? వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అల్లర్లు జరిపిస్తున్నావా నువ్వు" అన్నట్టతను. ఆ పోలీస్ వాడు. "అయ్యా!" అంటే అతను, లేదండి నేనేమీ చేయలేదు. నేనిప్పుడే వచ్చాను సార్" అని జెప్పేసి ఆ పోలీస్ ఆయన్ని బతిమాలుకున్నాడనమాట ఇతను. బతిమాలుకునేసరికి, "లేదు నువ్వే ఈ యొక్క అల్లర్లకు కారణం, ఈ దొమ్మీలకి, అల్లర్లకి కారణం నువ్వే. నువ్వే వీళ్ళని రెచ్చగొడుతున్నావు. డోంట్ డినై ఇట్. నువ్వు మళ్ళీ దాన్ని అబద్ధం చెప్పకు. అంటే దాన్ని మళ్ళీ బుకాయించకు" అన్నాడనమాట. అని "యూ హావ్ క్రియేటెడ్ దిస్ ట్రబుల్." నువ్వే ఈ సమస్య అంతా తీసుకొచ్చావన్నాడు. "బట్ ఐ హావ్ డన్ నథింగ్. ఐ హావ్ బీన్ కన్ఫ్రంటెడ్ బై థీస్ రైటర్స్." అయ్యా! నేనేం చెయ్యలేదు. వీళ్ళందరూ ఈ చుట్టూ ఉన్న ఈ దొమ్మీ చేసే వాళ్ళందరూ కూడా నా ఎదురుగుండానే ఉన్నారు. కానీ నేను వాళ్ళనేం చెయ్యలేదు. వాళ్ళనెవరిని కూడా నేను ప్రేరేపించలేదని జెప్పేసి ఈయనంటున్నాడు. నో వన్ లిజన్స్ టు హిమ్. దెన్ దే త్రో హిమ్ బిహైండ్ ద బార్స్. ఎవరు గూడా అతని మాట వినలేదు. ఆయన్నేం జేశారంటే మొత్తానికి ఆయన్ని జైల్‌లో వేసేశారు. జైల్‌లో వేసిన తర్వాత దట్ నైట్ హి రిమైన్స్ ఇన్ ద జైల్. ఇన్ ద మార్నింగ్ ద చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఇంటరోగేట్స్ హిమ్. ఆ రోజు రాత్రి అతను జైల్లోనే ఉన్నాడు. మర్నాడు ఉదయం ఆ కమిషనర్, చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే దాని తాలూకు పోలీస్ అంటే ఆ రక్షక భటుల అధికారి ఎవరైతే ముఖ్యాధికారి ఎవడైతే ఉన్నాడో అతను ఈయనను మెల్లిగా ఇంటరోగేట్ చేస్తున్నాడన్నమాట. తను ప్రశ్నలు అడుగుతున్నాడు. "వెల్, యూ ఆర్ ద వన్ హూ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ కమోషన్" ఆయన అన్నట్ట.
నువ్వా ఈ మొత్తం ఈ అల్లర్లకి, దొమ్మీలకి కారణం నువ్వే గదా! అని అడిగేట. అంటే, "నో సర్, ఐ నో నథింగ్ అబౌట్ ఇట్." అయ్యా! నాకు తెలీదండి. నాకేమీ తెలీదండి అన్నట్టితను. బట్ హిస్ ఆన్సర్ ఇరిటేట్స్ ద ఆఫీసర్ అండ్ హి గివ్స్ హిమ్ ఎ థరో థ్రాషింగ్. అయితే ఆయన ఈయన చెప్పిన సమాధానం ఆయనకి దాన్నేమన్నాడంటే పోలీస్ అధికారికి చాలా కోపం తెప్పించింది. కోపం చెప్పి దెబ్బకేం చేశాడంటే, ఆయనని కోపం వచ్చేసి అతని కొరడాతో కొట్టిచ్చేసాడనమాట. దెబ్బలేసాడు అక్కడ. ఆయన ఒంటి మీద శుభ్రంగా బాధేసాడనమాట. కొట్టేయడం. కొట్టించాడనమాట అతన్ని. ఇతన్ని. "సర్ ప్లీజ్ బిలీవ్ మీ. ఐ హావ్ జస్ట్ కేమ్ హియర్ యెస్టర్‌డే. ఐ హావ్ బీన్ పుట్ బిహైండ్ బార్స్ బట్ ఐ యామ్ ఇన్నోసెంట్." అయ్యా చెప్తున్నాడు, "అయ్యా నన్ను నమ్మండి. నేను నిన్ననే వచ్చాను. నేను ఇలాగ చూసాను. నేను మీ ఇక్కడికి రావడం నేను నిన్ననే వచ్చాను. నేను వచ్చిన వెంటనే మీ వాళ్ళు నన్ను ఇగో ఈ జైల్‌లో పెట్టారు" అని చెప్పేసి అతనన్నాడట. "దెన్ టెల్ మీ ద రియల్ రీజన్ వై యూ కేమ్ టు థిస్ కంట్రీ." అయితే సరే, నువ్వు ఈ దేశంలోకి ఎందుకొచ్చావు అనే నిజం నాకు చెప్పు అన్నట్టు ఆ పోలీస్ అధికారి. అంటే సో నౌ హి నరేట్స్ హిస్ లైఫ్ స్టోరీ. He tells the officer how he has a wife and a beautiful children, and all that he craves and longs for is their happiness, but he is barely pulling on in spite of working hard. So he is in search of treasure. Then he tells the officer about his dream and how it was the dream that prompted him to come to Cairo. Sir, 3 times I had the dream. ఆయన మొత్తం తన కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ అధికారికి ఏమని చెప్తున్నాడంటే, "అయ్యా నాకొక మంచి భార్య, ఒక అందమైన పిల్లలు ఉన్నారు నాకు. అయితే నేను ప్రాథమికమైన అవసరాలకు తప్పించి వాళ్ళని సుఖపెట్టగలిగే ధనం నా దగ్గర లేదు. సో, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ నేను ఏదో విధంగా ఎంత కష్టపడ్డా కూడా నాకు ప్రాథమికమైన అవసరాలకు మాత్రం డబ్బులొచ్చాయి. సో, నేను ఏదైనా నిధి దొరుకుతుందో అని చెప్పేసి ఎప్పుడూ వెతుకుతూ ఉండేవాడిని. ఆ తర్వాత నాకు ఈ విధంగా కలొచ్చింది. ఆ కలలో నేను ఈ విధంగా నన్ను కైరో వెళ్ళమని ఒక్కసారి కూడా కాదు. 3 సార్లు కలొచ్చింది. కైరో వెళ్తే నీకు నిధి దొరుకుతుందని అని చెప్పేసి ఆయనన్నాడు. అనేసరికి ద పోలీస్ ఆఫీసర్ బర్స్ట్ ఇంటూ లాఫర్. అతను వెంటనే ఆ పోలీస్ అంటే ఆ అధికారి ఏమైందంటే గట్టిగా నవ్వాడట ఆయన. "If I were as foolish as you, I would be in Rome now because I have been seeing the same dream for the past 4 or 5 days now." ఓరి పిచ్చోడా! అని చెప్పాడట. అరె! నేను నీలాంటి పిచ్చోడిని కాదు. నీలాంటి పిచ్చోడిని నేను 4, 5 రోజుల నుంచి నాకొక కలొస్తున్నది. ఆ కల ప్రకారం కానీ నేను నడుచుకున్నట్టయితే నేను ఈ పాటికి రోమ్‌లో ఉండేవాడిని అని అన్నట్టు ఆ పోలీస్ అధికారి. ఆ కల ప్రకారం కానీ నేను నడుచుకున్నట్టయితే నేను రోమ్‌లో ఉండేవాడిని అన్నట్ట. అనిన తర్వాత ఆర్ యూ ట్రైయింగ్ టు ఫూల్ మీ? నువ్వు నన్ను దాన్నేమంటారంటే నువ్వు నన్ను ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నావా? అని అడిగేట్ట ఆయన. నన్ను అవివేకిగా భావిస్తున్నావా? అని అడిగేట్ట. అంటే దెన్ సారీ. ఆర్ యూ ట్రైయింగ్ టు ఫూల్ మీ ఆస్క్డ్ ద మ్యాన్. ఇతను అడిగేట్ట. అయ్యా! మీరు నన్నేమైనా నన్ను నన్ను మె మె మ మీరు నన్ను మీరు నన్ను మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, బుద్ధి లేనివాడు అనుకుంటున్నారా? అని చెప్పేసి అడిగాడట. అంటే అతనికి కూడా కల రావడం, ఆ కల 4, 5 సార్లు అతనికి కూడా కల రావడం, 4, 5 రోజుల నుంచి అతనికి కూడా కల రావడం, ఈయనకి విచిత్రంగా అనిపించింది ఈ వ్యక్తికి. అనిపించిన వెంటనే అయ్యా! మీరు నన్ను ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారా? అని అడిగాడు. నౌ ద పోలీస్ చీఫ్ నరేట్స్ హిస్ డ్రీమ్. అప్పుడు ఈ పోలీస్ అధికారి తన కల చెప్తున్నాడు. In the dream, he is describing the man's owns Ellie and his house. The poor man is stunned and just listens, gaping at the officer who is going on describing the man's home perfectly in every detail. అయితే అప్పుడు ఆ కలలో ఆ పోలీస్ అధికారి ఏం జరిగిందో ఆయన చెప్తున్నాడు. ఆ కలలో వీళ్ళుండే వీధి, ఆ వీధిలో ఈ వ్యక్తి యొక్క ఇల్లు, ఆ ఇంటి గురించి అతను ఏ విధమైన ఆ ఇంటిని ఆయన వర్ణిస్తున్నప్పుడు ఇతను నోరు తెరుచుకొని వింటున్నట్ట. తన రోమ్ నగరంలో తన ఇంటి గురించి ఈ పోలీస్ అధికారి కలలో తన ఇల్లు కనిపించింది పోలీస్ అధికారికి. కనిపించిన వెంటనే ఆ పోలీస్ అధికారి చెప్తున్న కల తాలూకు విశేషాలను వింటూ నోరు తెరుచుకొని వింటున్నాడీయన. He says that in his dream there is a pillar in the kitchen and he has been told to dig under the post and he will find treasure. ఆయన అతని కలలో ఈ కలొచ్చిందట అతనికి. ఏమనంటే,
ఆ వంటింట్లో ఒక పిల్లర్ అంటే ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం అడుగున కానీ, నువ్వు కానీ తవ్వితే నీకక్కడ నిధి దొరుకుతుంది అని చెప్పేసి ఆ కల్లోయి పోలీస్ అధికారికి కనబడిందిట. అక్కడ నిధుంది. ఆ స్తంభం కిందన, ఆ పలానా ఇంట్లో, ఆ పలానా వంటగదిలో, ఆ పలానా ఆ స్తంభం కింద నిధుంది అని చెప్పేసి ఆయన ఆ పోలీస్ అధికారి కల్లో కనిపించాడట. ఇఫ్ ఐ వర్ ఎ ఫూల్ లైక్ యూ, ఐ వుడ్ హావ్ గాన్ దేర్ అండ్ సఫర్డ్ ద సేమ్ ఫేట్ దట్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ హియర్. నేను నీలాంటి పిచ్చోడినైతే నేను గూడా వెళ్ళిపోయి, నేను అక్కడే ఈ విధమైన నీకే విధమైన అనుభవం కలిగిందో, నాకు అక్కడ ఆ విధమైన అనుభవం కలిగేదిరా అని జెప్పేసి అన్నారట. ఆయన ఆ పోలీస్ అధికారి. ద మ్యాన్ వాస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ సో హియరింగ్ దిస్ డ్రీమ్ హి ఫీల్స్ డిస్టర్బ్డ్. అయ్యా! అతను ఇతను చాలా తెలివైనవాడు ఈ మనిషి. అతను ఒక్కసారి ఆ పోలీస్ అధికారి యొక్క ఆయన ఆ కథని వినిన వెంటనే కొంచెం కలత చెందాడనమాట ఆయన. కొంచెం. ఆయన కారణం. ఆయన కారణం ఏంటి? అతను తెలివైనవాడు. ఆయన పోలీస్ అధికారికొచ్చిన కల వినిన వెంటనే ఇతను కలత చెందాడట. వై ఇఫ్ గాడ్ వాంటెడ్ మీ టు హావ్ ద ట్రెజర్ డిడ్ హి సెండ్ మీ హియర్? ఆ భగవంతుడికి నాకు నిధివ్వాలనుకుంటే ఆయన నన్ను ఇక్కడికెందుకు పంపించాడు అనే ప్రశ్న ఉద్భవించిందట ఈ వ్యక్తికి. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ గూడా చెప్తారు. ఇవన్నీ గూడా బాబా చెప్పిన కథలు కొన్ని. సో, అంటే ఆహ్, ఆ వ్యక్తికి అనిపించిందిట. భగవంతుడు నిధిని నాకివ్వాలని అనుకుంటే నన్నిక్కడికెందుకు పంపించారు అని అనుకున్నాడట. అనుకున్న తర్వాత వై డిడ్ హి వాంట్ మీ టు ఎక్స్‌పీరియన్స్ సచ్ ఎ థ్రాషింగ్ అండ్ హ్యూమిలియేషన్? అంటే నాకు ఈ విధమైన కొరడా దెబ్బలతో కొట్టించి, నన్ను ఈ విధంగా అవమానించడం, ఎందుకు నాకు ఈ విధంగా అవమానానికి గురి చేసినట్టు నాకు, ఈ విధమైన దెబ్బలెందుకు కొట్టించినట్టు, నాకు ఈ విధంగా నిధివ్వాలనుకుంటే, నాకు ఈ దెబ్బలెందుకు కొట్టించినట్టు, ఈ విధంగా అవమానానికి ఎందుకు గురి చేసినట్టు. హి బెగ్స్ ఫర్‌గివ్‌నెస్ అండ్ సేస్ టు ద పోలీస్ చీఫ్, ప్లీజ్ బిలీవ్ మీ ఐ యామ్ రియల్లీ ఇన్నోసెంట్. ఆయనేమన్నాడంటే ఇంక సరే. ఇంక వేరే ఆయన మనసులో ఇంకేం ఆలోచించలేదు. ఆ పోలీస్ అధికారితో చెప్పారన్నమాట. "అయ్యా! క్షమించండి. నేను అమాయకుడిని" అని చెప్పేసి ఆయన అన్నాడట. "నన్ను నమ్మండి" అన్నాడు. అనేసరికి ద పోలీస్ ఆఫీసర్ గివ్స్ హిమ్ 2 ఆర్ 3 మోర్ కిక్స్. ఆ పోలీస్ అధికారి ఇంకో 2, 3 దెబ్బలేసాడట ఆయన. "గెట్ ఔట్ ఫ్రమ్ హియర్ అండ్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ ఇమ్మీడియేట్‌లీ." ఇక్కడి నుంచి బయటికి పో. బయటికి పోయిన తర్వాత వెంటనే నీ దేశానికి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన ఆయన దేశానికి పంపించాడు అతన్ని. హి ఈస్ రిలీజ్డ్ అండ్ బిగిన్స్ హిస్ జర్నీ బ్యాక్ టు హెమ్. అతను మొత్తానికి ఆ పోలీస్ అధికారి దగ్గర నుంచి మెల్లిగా విడుదలయ్యి, ఇతను మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తున్నాడు. హిస్ మైండ్ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ వాట్ హాస్ హ్యాపెండ్ టు హిమ్. కానీ అతని మనసు మాత్రం ఆగలేదు. ఏ ఆలోచిస్తూ ఉందిట అతని మనసంతా ఇంకా ఆలోచిస్తూ ఉందిట. ఏమిటి ఆలోచిస్తున్నది? God is great, no doubt. But could he not have told me the treasure was right under my pillow? భగవంతుడు చాలా గొప్పవాడు. నిజమే. కానీ నా తల కిందే ఆ నిధుందని భగవంతుడు నాకెందుకు తెలియచేయలేదు అనే ఆలోచన ఆయనలో ఉండిపోయిందిట. ఆలోచిస్తూనే అతను తానింటికి వెళ్తూ ఉన్నాడనమాట. సో, ఇది మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఈ సస్పెన్స్ ఇక్కడితో ఆపి నెక్స్ట్ మళ్ళీ దీన్ని కంక్లూడ్ చేద్దాం తర్వాత. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థాంక్ యూ.